నమస్తే మట్టి మనుషులు ఛానల్కి స్వాగతం. నేను మీ రమేష్ మిద్దె. ప్రస్తుతం మనము ఫార్మర్ సునంద గారి తోటకు వచ్చామండి. వాళ్ళు 14 ఎకరాల్లో ఇప్పుడు వ్యవసాయము చేస్తూ ఉన్నారు. అయితే ఇందులో భాగంగా ఈ ఫామ్ వచ్చేసి రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం గట్టుపల్లి గ్రామంలో ఉంది. అయితే రీసెంట్గా ఇంతకు ముందు అసిఫాబాద్లో, ఆ తర్వాత అటు పెదవేడు గ్రామంలో చేసినారు. ఇప్పుడు మళ్ళీ 14 ఎకరాల్లో సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేస్తూ ఉన్నారు. చాలామందికి కూడా ఆమె సుపరిచితమే. యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా ఎంతో మందికి సలహాలు సూచనలు ఇస్తూ తన అనుభవాలు చెప్తూ ఉంటుంది. అయితే ప్రస్తుతం ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఇంకా రైతులకు సేంద్రియ విధానం వైపు నడిపించడానికి బయోచార్ ఎరువులను ప్రవేశపెట్టారు. బయోచార్ తయారు చేసాము, బ్లాక్ గోల్డ్ అని పిలుస్తూ ఉన్నారు. అయితే ఏంటి బయోచార్ లో ఉండే ఉపయోగాలు ఏంటి, అసలు దీన్ని ఎలా తయారు చేస్తున్నారు, ఎన్ని ఎకరాలకు సరిపడా తయారు చేస్తున్నారు అని కూడా తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే సార్. బాగున్నారంతా? అందరం బాగున్నాం. మీ యొక్క మట్టి మనుషులు అనే ఛానల్ తరఫున, మా తరఫున మీ ఛానల్ కి చాలా థ్యాంక్స్ చెప్తా ఉన్నాము. ఎందుకంటే మళ్ళీ ఒకసారి మీరు ఈ యొక్క ఫామ్ కి వచ్చి ఈ యొక్క వీడియోని తీస్తున్నందుకు చాలా సంతోషిస్తున్నాం. రైట్ మేడం. అయితే ఇంకా ముఖ్యంగా బయోచార్ ఈ మధ్య చాలా కాలంగా వింటూ వస్తున్నాము. నార్మల్గా సేంద్రియ ఎరువులు అందరికీ తెలిసిందే, ఆవు పేడ, కోడి, మేకవి, ఇట్లా కోళ్ళ ఎరువు, మేకల ఎరువు. బయోచార్ ఏంటి, అందులో మీరు ఇప్పుడు సూపర్ డూపర్ ఫామ్ యార్డ్ మాన్యూర్ అని దాని ప్రత్యేకతలు ఏంటి ఒక్కసారి చెప్పండి. తప్పకుండా అండి. అయితే మనం ఎన్నో వీడియోల్లో చెప్పుకోవడం జరిగింది. అయితే మా ఛానల్ తరపున నుంచి మేము ఎన్నో సార్లు ఈ యొక్క సూపర్ డూపర్ ఫామ్ యార్డ్ మాన్యూర్ దాన్ని మనం సునందనం బ్లాక్ గోల్డ్ అనేటువంటి బ్రాండింగ్ నేమ్ తోటి తీసుకొచ్చాము. అయితే ఇప్పుడు దీంట్లో ఎందుకు మనం బ్లాక్ గోల్డ్ అంటున్నాం, మీరు అన్నారు కదా బయోచార్ అని. సో బయోచార్ అంటే ఏంటిది, మామూలుగా చార్కోల్ బొగ్గు తోటి మనము ఈ ఎరువుని ఎంట్రిచ్ చేస్తున్నాం. దేంతో మళ్ళా బొగ్గుని ప్లస్ ఎరువులో కలిపి దాన్ని దేంతో ఎంట్రిచ్ చేస్తున్నాము అంటే మైక్రోబ్స్ తో, అంటే సూక్ష్మ జీవులతోటి. కాబట్టి అంటే జీవన ఎరువులతోటి దీన్ని ఎంట్రిచ్ చేస్తున్నాం, జీవన ఎరువులతోటి. మళ్ళీ ఎందుకు మనము మామూలుగా ఉన్నటువంటి పేడ దాన్ని బాగా డీకంపోజ్ చేసి ఎంట్రిచ్ చేసినా గానీ ఈ యొక్క సూక్ష్మ జీవులు అన్నవి ఉండడానికి నివాస స్థలం అన్నది కావాలి. ఈ బొగ్గు అంటే మనము చార్కోల్ ఉంది కదా, దీన్ని పైరాలసిస్ మెథడ్ లో, అంటే తక్కువ ఆక్సిజన్ లో మనం దీన్ని కర్రలను కాల్చినప్పుడు అది ఏమైతుంది అంటే దాంట్లో ఉన్న జైలం ఫ్లోయిలం అనేటువంటి ఆ సూక్ష్మ నాళాలు ఉంటాయి. సో మొక్కకి నీటిని అందించడానికి, తర్వాత పోషకాలని అందించడానికి సన్న సన్న రంధ్రాలు, ఆ రంధ్రాలు డిస్టర్బ్ కాకుండా ఆ రంధ్రాల్లో ఉన్నటువంటి నీరు ఆవిరైపోయి అవి అలాగే ఏర్పడతాయి అన్నట్టు. దాన్ని మనం ఈ బయోచార్ కి ఉపయోగిస్తాం. అలాంటి బొగ్గులు అలాంటి బొగ్గు, ఇప్పుడు వీటిని పైరాలసిస్ మెథడ్ అన్నారు. అయితే ఏ బొగ్గును అంటే బొగ్గుగా మార్చడానికి ఏ కలపను యూజ్ చేస్తారు? ప్రత్యేకించి ఏమైనా ఉంటుందా, లేకపోతే ఏదంటే అది వాడచ్చా? మామూలుగా అయితే ఇప్పుడు నేను కొన్ని సూచనలు తీసుకున్నాను. కొందరు ప్రొఫెసర్స్, నక్కా సాయిభాస్కర్ రెడ్డి సార్ వీడియోస్ నేను ఎప్పటి నుండి చూస్తున్నాను, తన దగ్గర నుంచి తనతో మాట్లాడుతూ ఉంటాను. అయితే తను ఇప్పుడు రైతులందరికీ కూడా, ఇప్పుడు రైతులందరూ ఏం చేస్తారు, పంట వ్యర్థాలను కాల్చేస్తా ఉంటారు, అది బూడిదైపోయి కలిసిపోతా ఉంటది. కానీ మనము ఇప్పుడు తను ఏం చెప్తారు అంటే, కార్బన్ అన్నది ఇప్పుడు బొగ్గుగా తయారైనప్పుడు ఏమైతుందంటే అది 100 సంవత్సరాల నుంచి 1000 సంవత్సరాల వరకు ఉంటుంది. అంటే మట్టిలో మనం దాన్ని మట్టిలో కలిపినప్పుడు అది తొందరగా డీకంపోజ్ కాదు. సో కర్బనాన్ని, అంటే మనం ఇప్పుడు అందరం మాట్లాడుకునేది ఏంటి, భూమిలో కర్బన శాతం తగ్గిపోతుంది అని మాట్లాడుకుంటా ఉన్నాం కదా. సో కార్బన్ కంటెంట్ ఎంత ఉంది అంటే ఇప్పుడు అందరిది చూస్తే 0.1, 0.2 అంతవరకే ఉంది. అంతకన్నా ఎక్కువైతే ఎవరిది లేదు. 1 నుంచి 1.2, 3 అట్లీస్ట్ ఒకటన్నా ఉండాలి. 1% కూడా లేదు. కాకపోతే ఇప్పుడు మనం ఎరువులు వేసినా కానీ అది తొందరగా డీకంపోజ్ అయ్యి కార్బన్ అన్నది మళ్ళీ గాల్లో కలిసిపోతుంది. కానీ మనం ఆ కార్బన్ ని గాల్లో కలిసిపోకుండా కొన్ని వందల సంవత్సరాల వరకు మనం భూమిలో స్థిరీకరించాలి అంటే దానికి ఒకటే ఒక మార్గం ఏంటిది అంటే బొగ్గు. సో అందుకనే నల్ల బంగారం అంటున్నాం దాన్ని. బొగ్గు ఏం చేస్తుంది, కార్బనాన్ని భూమిలో స్థిరీకరించి మట్టిలో ఉంచుతుంది. సో అప్పుడు మట్టికి కర్బన శాతం పెరుగుతుంది ఆటోమేటిక్ గా. సో మళ్ళీ దీన్ని ఏంది, బొగ్గుకు ఆ సన్న రంధ్రాలు, జైలంలో ఆ రంధ్రాలు ఉండడం వల్ల ఏమైతుంది, మట్టిలో సూక్ష్మ జీవులు నివాసం ఉండడానికి ఒక చోటు లభిస్తుంది. ఓకే, అందులో వెళ్ళి ఉండడానికి అయితే మీరు ఇప్పుడు అన్నట్టు ఒకసారి ఇప్పుడు బొగ్గుని మనం అయితే సారీ సార్, మీరు ఇప్పుడు అడిగారు కదా ఏ కలపతో వాడతారు అని. ఏ కలపతో అంటే ఇప్పుడు మనము
మామూలుగా ఈ యొక్క గడ్డితో కూడా చేసుకోవచ్చు, వరి గడ్డితో కూడా అని తను చెప్తారు. వరి గడ్డి, వరి పొట్టు అంటే ఈ యొక్క ప్యాడీ హస్క్, దాంతో కూడా చేసుకోవచ్చు. పొట్టు బియ్యం పట్టించినాక ఉంటది, దాంతో చేసుకోవచ్చు. ఇప్పుడు కంది పంట ఉంటది, సొప్ప ఉంటది, దాంట్లో అన్నిటితో కూడా చేసుకోవచ్చు. కానీ హార్డ్ మెటీరియల్ తో, చాలా హార్డ్ గా ఉన్నటువంటి కొమ్మలతోటి కర్రలతోటి చేసినప్పుడు అందులో ఆ కార్బన్ కంటెంట్ ఎక్కువ ఉంటది, పర్సెంటేజ్ ఆఫ్ కార్బన్. కాబట్టి మనం ఏం చేస్తున్నాము అంటే, మేము వేరే కంపెనీ వాళ్ళ దగ్గర చార్కోల్ ప్రిపేర్ చేసే కంపెనీతో టైఅప్ అయ్యి వాళ్ళ దగ్గర నుంచి తెప్పిస్తున్నాం. వాళ్ళు దేంతో తయారు చేస్తున్నారు అంటే, నల్ల తుమ్మ చెట్లు ఉంటాయి కదా, దాన్ని పైరాలసిస్ మెథడ్ లో తయారు చేసి బొగ్గు తయారు చేస్తున్నారు. సో వాళ్ళ దగ్గర నుంచి మేము తీసుకొని సార్ని అడిగినప్పుడు, చాలా బాగుంటదమ్మా, కంటికి నల్లగా కనిపించేదంతా బొగ్గు కాదు కదా, మామూలుగా వరి పొట్టు దాంతో చేస్తే కర్బన శాతం చాలా తక్కువ ఉంటుంది అని చెప్పడం జరిగింది. దీంట్లో అయితే 65 సున్నితంగా ఉంటాయి, అంటే ఒకవేళ బొగ్గు ఇట్లా బూడిద కూడా అయిపోవచ్చు. బొగ్గు ఉన్న అది నల్లగా ఉంటే బొగ్గుగానే ఉంటది, కానీ దాంట్లో నీళ్లు నింపుతారు, వెయిట్ ఎక్కువ వస్తది అట్లా. ప్లస్ దీన్ని కూడా మళ్ళీ చిన్న చిన్న ముక్కలు చేయాల్సిందే, హార్డ్ కాబట్టి కార్బన్ కంటెంట్ ఎక్కువ ఉంటది అన్నట్టు. సో 65 to 75 to 80% వరకు కర్బన శాతం ఉంటుంది. ఇలా తయారు చేసిన బొగ్గులో చాలా మంచి క్వాలిటీ బొగ్గు వాడుతున్నారు అని తను కూడా అప్రిషియేట్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర కూడా సూచనలు తీసుకోవడం జరిగింది, కొందరు ప్రొఫెసర్స్ ని అడిగి సూచనలు తీసుకోవడం కూడా జరిగిందండి ఇది తయారు చేయడానికి. అండ్ ముఖ్యంగా మీరు ఇప్పుడు దీన్ని బ్లాక్ గోల్డ్ అని, సరే బొగ్గును కామన్ గా మనం నల్ల బంగారం అని పిలుస్తాము, అలాగే మెయిన్ గా మీ దాంట్లో నేను విన్నది సూపర్ డూపర్ ఫార్మ్ యార్డ్ మ్యాన్. అంటే ఇందులో అంతగా ఏమేమి ఓన్లీ ఆవు పేడ మాత్రము ప్లస్ బొగ్గు మాత్రమే ఉన్నాయా, లేకపోతే ఇంకా ఏమైనా ఎక్స్ట్రాగా ఏమైనా ఉన్నాయి, ఎరువులు అనే కోవకు వచ్చేటివి ఏమైనా ఉన్నాయా? మీరు చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. దీన్ని మనం నల్ల బంగారం అంటున్నాం, సూపర్ డూపర్ అని అంటున్నాము అన్న డౌట్ వచ్చింది మీకు. ఎందుకు మనం దీన్ని సూపర్ డూపర్ అంటున్నాము అంటే, మామూలుగా అందరు రైతులు ఎరువేస్తారు. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ప్రతి హార్టికల్చర్ క్రాప్ కి, ప్రతి పండ్ల తోటలకి ఎరువు వేసుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు బాగా మట్టిలో అది బాగా చీకిపోయి దాని నుంచి వచ్చిన పోషకాలని మొక్క తీసుకుంటుంది అన్నట్లు వేసుకుంటాం. అయితే ఇక్కడ మనం ఎరువు వేస్తాం, అది ఎంతవరకు డీకంపోజ్ అయిన ఎరువు వేసుకుంటున్నాము అన్నది ఒకసారి రైతులు గమనించుకోవాలి. తర్వాత ఎరువులో ఓన్లీ మనకి ఎన్పికేలు మాత్రమే ఉంటాయి, అది కూడా ఫుల్ ఎక్కువ పర్సెంటేజ్ అసలు ఉండవు, చాలా తక్కువ మోతాదులో ఉంటాయి. మళ్ళీ మనము ఎరువును ఎందుకు వేసుకుంటాము అంటే, అక్కడ ఉన్నటువంటి మట్టిలో మనకు సూక్ష్మజీవులకు కావలసినటువంటి ఆ యొక్క అట్మాస్ఫియర్ ని క్రియేట్ చేయడానికి, అంటే సేంద్రియ పదార్థాన్ని పెంచడానికి కోసం మనం ఎరువును వేసుకుంటాం. అంతేగాని పోషకాలన్నీ ఎరువులో ఉంటాయని మాత్రం కాదు. ఇది ప్రతి ఒక్క రైతు గమనించుకోవాలి. ఎంత ఎరువు వేసినా మళ్ళీ అందరూ కూడా కెమికల్ ఫర్టిలైజర్ వేస్తానే ఉంటారు, ఎందుకంటే తప్పదు, దాంట్లో అన్ని కూడా లేవు, ప్రతిసారి మళ్ళీ తెచ్చుకొని వేసుకోవాల్సిందే. అయితే ఇక్కడ ఏంటిది ఇంకోటి గమనించాల్సింది, ఎరువు వేసాము, మనకు అక్కడ మంచి సేంద్రియ పదార్థం ఏర్పడింది, సూక్ష్మజీవులకు తిండి లభిస్తుంది. తర్వాత మళ్ళీ ఏం చేస్తారు, వేసిన కొన్ని రోజులకు మళ్ళీ ఒక నెలకు 2 నెలలకు మళ్ళీ ఏం చేస్తారు, అక్కడ యూరియా, డిఏపి లేదా కెమికల్ ఫర్టిలైజర్ వదులుతారు. మళ్ళీ సాల్టినెస్ పెరుగుతుంది, అక్కడ క్రియేట్ అయిన వచ్చేటువంటి వానపాములు, సూక్ష్మజీవులు మళ్ళీ ఏమైతాయి, మళ్ళీ అవి చనిపోవడం జరుగుతుంది. సో ఇది ఎంతవరకు కరెక్ట్ ప్రతి ఒక్క రైతులు కూడా గమనించుకోవాలి. మళ్ళీ మనము ఇందులో ఏమిస్తున్నాం, ఈ యొక్క ఎరువులో మనము ఈ యొక్క ఆవు పేడ వీటితో పాటు ఇది మొత్తం గోశాలతో టైఅప్ అయ్యి గోశాల నుంచి మనం పేడను తెచ్చుకోవడం జరుగుతుంది. అయితే ఈ పేడను బాగా డీకంపోజ్ అయ్యేంత వరకు ఉంచుతున్నాం. మనం బయో ఎంజైమ్స్ కలపడం వల్ల చాలా బాగా తొందరగా డీకంపోజ్ అవుతుంది. తర్వాత బయో ఎంజైమ్స్ ఒకటి కలుపుతున్నాం, డీకంపోజ్ అవుతుంది. బయో ఎంజైమ్స్ ఉండడం వల్ల ఈ బయో ఎంజైమ్స్ అన్ని ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూసెస్, మొక్కల పండ్ల నుంచి తీసినటువంటి మళ్ళీ అందులో పోషకాలు ఉంటాయి. ఏ పండు నుంచి తీస్తే ఆ పోషకాలు ఉంటాయి, మళ్ళీ అవన్నీ మన ఎరువులో కూడా వెళ్తున్నాయి. ఓకే, మళ్ళీ సూక్ష్మజీవులకు మంచి సూపర్ డూపర్ ఫుడ్ కూడా అది. తర్వాత సో ఇది అయిపోయింది. తర్వాత ఇంకేం కలుపుతాము, దీంట్లో మనం నల్ల బంగారం అనేటువంటి బంగారాన్ని కలుపుతున్నాం, బొగ్గును కలుపుతున్నాం. బొగ్గు కలపడం వల్ల ఏంటిది, ఈ యొక్క సూక్ష్మజీవులకు స్థావరం, మళ్ళీ అందులో ఉన్న న్యూట్రియంట్స్ ని అన్నిటిని ఇది అబ్జార్బ్ చేసుకుంటుంది, సన్న రంధ్రాలు ఉంటాయి కాబట్టి. తర్వాత ఇంకా ఏం చేస్తున్నాము, దీంట్లో అది వాటర్ ని కూడా మనం వేసినప్పుడు, ఎరువులో మట్టిలో వేసినప్పుడు నీటిని కూడా అబ్జార్బ్ చేసుకుంటది. నీటి ఎద్దడి ఉన్నప్పుడు మళ్ళీ కొంచెం కొంచెం నీళ్లను, న్యూట్రియంట్స్ ని మొక్కకి ఇస్తుంది. సో బొగ్గు ఒకటి వేస్తున్నాం. తర్వాత ఇంకా ఇందులో మనం ఏం వేస్తున్నాము, అన్ని రకాల నూనె చెక్కలు. ఇందులో గమనించుకోవాల్సింది ఏంటిది అంటే, మనం నూనె చెక్కలు నూనెలు తీసేసినాక వచ్చేటువంటి ఆయిల్ కేక్స్, ఇప్పుడు కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ ఉన్నాయి, ఆయిల్ మిల్స్ ఉన్నాయి, ఆయిల్ తీసేస్తాం కదా, ఏమేం కలుపుతున్నామంటే మనము ఈ యొక్క వేప పిండి, వేపదైతే చెక్క కాదు, వేప పిండి, వేపకాయలు పట్టించినటువంటి పిండి. తర్వాత ఆముదం చెక్క, ఆముదం పిండి, ఆముదాలు, ఆముదం పిండి. తర్వాత వచ్చేసి వేప, ఆముదము, కుసుమలు,
కుసుమ వీటికి సంబంధించిన చెక్క మిగిలిపోయే నూనెలు అవి తీసినాక కుసుమ పిండి. తర్వాత నువ్వుల్ని కూడా మనం కలుపుతున్నాం. అలాగే ఆవాల్ది కూడా మనం ఇందులో కలుపుకోవడం జరుగుతుంది. తర్వాత పల్లి చెక్క. సో ఇన్ని రకాల నూనె చెక్కలు, ఇవి కూడా ప్రతి 1000 కేజీల ఎరువుకి 100 కేజీలు నూనె చెక్కలు కలపడం జరుగుతుంది. 1000 కేజీల ఎరువుకి 100 కేజీల నూనె చెక్కల్ని కలపడం జరుగుతుంది. ఒక్కొక్క నూనె చెక్క మన దగ్గరకు వచ్చేదానికి 35 అవుతుంది, మన దగ్గరకు వచ్చేదానికి 40 రూపాయలు పడుతుంది. దీంట్లో ఆముదం చెక్క కొంచెం తక్కువ రేటు ఉంది, అది 25 రూపాయలు పడుతుంది. మిగతావన్నీ కూడా రేట్లు ఎక్కువే ఉన్నాయి. తర్వాత అది అయిపోయింది. తర్వాత ఇంకా దీంట్లో ఏం కలుపుతున్నాము అంటే మనము సిఎంఎస్ అంటే ఇప్పుడు సో ఈ నూనె చెక్కలన్నీ కలపడం వల్ల ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకమైన సూక్ష్మ పోషకాలు ఉంటాయి. సో ఆ సూక్ష్మ పోషకాలన్నీ కూడా ఈ ఎరువులోకి వచ్చి దాంతో పాటు డీకంపోజ్ అయినప్పుడు అందులో ఉన్న సూక్ష్మ పోషకాలన్నీ ఎరువులో ఉంటాయి. ప్లస్ వాటన్నిటిని కూడా ఆక్సిడైజ్ చేయడానికి మనం బయో ఫర్టిలైజర్స్ కలుపుతున్నాం. బయో ఫర్టిలైజర్స్ అంటే ఈ యొక్క బ్యాక్టీరియాలు అంటే ఎన్పికే బ్యాక్టీరియా అంటే ఫాస్ఫరస్ పిఎస్పి ఫాస్ఫరస్ సాల్యులైజింగ్ బ్యాక్టీరియా, పొటాష్ రిలీజింగ్ బ్యాక్టీరియా, తర్వాత అజిటోబాక్టర్, తర్వాత వచ్చేసి మనకు అదే విధంగా సో ఇందులో ఉన్న ఆ పోషకాలను ఇవి ఆక్సిడైజ్ చేస్తాయి. జింక్ బ్యాక్టీరియా, జెడ్ఎస్బి, జింక్ సాల్యులైజింగ్ బ్యాక్టీరియా, ఐరన్ సాల్యులైజింగ్ బ్యాక్టీరియా, సల్ఫర్ సో ఇవన్నీ బ్యాక్టీరియాలను మనం ఇందులో అంటే వాటన్నిటిని మనం బయో ఫర్టిలైజర్స్ అంటాం. సో ఈ బ్యాక్టీరియాలను కూడా అందులో ఎరువులో కలుపుతున్నాం. అప్పుడు ఈ నూనె చెక్కలలో ఉన్న వాటిని అది బాగా డీకంపోజ్ చేసి ఆ న్యూట్రియంట్స్ అన్ని ఆక్సిడైజ్ చేసి అంటే మొక్క తీసుకునేటువంటి రెడీ స్టేజ్ లో అంటే రెడీ టు అవైలబుల్ మొక్క ఇంకా ఈజీగా మళ్ళీ అక్కడికి వెళ్ళి డీకంపోజ్ అయ్యి అవసరం ఉండదు. ఆల్రెడీ సూక్ష్మజీవులు కలుపుతున్నాం, వాటికి ఫుడ్ ఆక్సిడైజ్ చేయడానికి అవి కలుపుతున్నాం, మంచి స్థావరం ఉంది, తర్వాత ఈ యొక్క సేంద్రియ పదార్థం ఉంది. సో ఇవి కలిపినాం. తర్వాత ఏంటి ట్రైకోడెర్మా విరిడి, సూడోమోనాస్ ఇవి అంటే బయో ఫంగిసైడ్స్ కలుపుతున్నాం. తర్వాత ఇంకా ఇందులో ఏం కలుపుతున్నాము అంటే మనం పెసిలోమైసిస్ అంటే నెమటోడ్స్ కి కారకం, నెమటోడ్స్ చాలా వరకు వస్తూ ఉంటాయి కదా అందరికి. సో దానికి ఆపోజిట్ గా సో దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేటువంటి బ్యాక్టీరియాని కలుపుతున్నాం. తర్వాత మెటారైజం అనే ఫంగస్ ని కలుపుతున్నాం. అంటే వేర్ల దగ్గర వేరు పురుగు అవన్నీ ఉంటాయి కదండి. తర్వాత దీనికి కొన్ని లార్వా స్టేజ్ లో, ప్యూపా స్టేజ్ లో కూడా నిద్రావస్థలు మట్టిలో ఉంటాయి. అవన్నీ కూడా నాశనం చేయడానికి మెటారైజం కూడా కలుపుతున్నాం. సో ఇన్ని రకాల జీవన ఎరువుల్ని సో బయో పెస్టిసైడ్స్ ని వీటన్నిటిని కూడా ఈ ఎరువులో కలుపుతున్నాం అంట. దీన్ని ఎన్రిచ్ చేస్తాను. తర్వాత మళ్ళీ ఇంకా మనకు సిఎంఎస్ అనేటువంటి న్యూట్రియంట్స్, సిఎంఎస్ అంటే కాల్షియము, మెగ్నీషియము, సల్ఫర్, ఈ న్యూట్రియంట్స్ ఇవి సెకండరీ న్యూట్రియంట్స్, ఇవి కూడా మొక్కకు చాలా అవసరం. సో ఇవన్నీ కూడా తెలిసిన రైతులు వేసుకుంటున్నారు, తెలియని రైతులు వేసుకోవట్లేదు. సో అందుకోసం మనం ఏం చేస్తున్నాం, వాటిని ఇచ్చేటివి న్యాచురల్ గా దొరికేటివి కూడా మనం దీంట్లో కలుపుతున్నాం. అవి కూడా ప్రతి 1000 కేజీలకి 100 కేజీలు అవి కూడా సరిపడా కలుపుతున్నాం అన్నట్టు. సో ఇన్ని రకాలు కలిపి అన్ని న్యూట్రియంట్స్ లభించేటట్టు మొక్కకి ఇట్లా వేయగానే మొక్క బాగా వెంటనే తీసుకునేటట్టు, మళ్ళా మొక్కకు మైక్రోబ్స్ కి కావలసినటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి, అక్కడ మట్టిని కూడా మార్చడానికి, లూజ్ చేయడానికి, వేర్లు పెరగడానికి, సో వాటర్ని అబ్జర్వ్ చేసుకోవడం, ఇన్ని రకాలుగా ఉపయోగపడేటువంటి ఎరువు కాబట్టి దీన్ని మనం సూపర్ డూపర్ ఫామ్ యార్డ్ మాన్యూర్ అని అంటున్నామండి. అంటే ముఖ్యంగా ఈ ఎరువులు అంటే వ్యవసాయ పొలంలోనే కాకుండా ఈ మధ్య అర్బన్ గార్డెన్స్ వాళ్ళకు కూడా మొత్తం సేంద్రియంగానే పండించుకుంటారు ఇంటి మీద, వాళ్ళకు కూడా ఎటువంటి యూజ్ ఉంటుంది దీంతోనా? చాలా యూజ్ ఉంటది అండి. ఇప్పుడు టెర్రస్ గార్డెన్ లో వాళ్ళు కూడా, ఎందుకంటే వాళ్ళు చాలా కొద్ది మంది మాత్రమే వాళ్ళకు వాళ్ళు ఎరువు తయారు చేసుకుంటా ఉన్నారు. ఇప్పుడు కిచెన్ సాయిల్ మిక్సింగ్ కావచ్చు, ఇది సాయిల్ మిక్సింగ్ కి చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకు అంటే ఇప్పుడు 10 కేజీలకి ఇది 1 కేజీ కలుపుకొని సాయిల్ మిక్స్ చేసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు వాళ్ళు ప్రతిసారి ఇంకా సాయిల్ అయిన తర్వాత మళ్ళీ కొత్త మట్టి వేసుకోవాలంటే కష్టం కదా. సో ఆ మట్టిని ఎన్రిచ్ చేసుకోవడానికి ఇది కొంచెం వేసి దాన్ని కలిపెట్టేసి ఇంకా వాటరింగ్ వేసుకుంటా ఉంటే సరిపోతుంది అన్నట్టు. సో 10 కేజీల మట్టికి 1 కేజీ ఇది కలుపుకొని వాళ్ళు మొక్కలు కూడా పెట్టుకోవచ్చు, సాయిల్ మిక్స్ లా కూడా వాడుకోవచ్చు, అన్ని ఉంటాయి కాబట్టి. రైట్ అండి. ఓకే. అంటే ఓవరాల్ గా దీని వల్ల సేంద్రియంగా వ్యవసాయం చేయాలనుకున్న వాళ్ళు, అంటే ఎటువంటి రసాయనాలు, యూరియాలు, డిఏపీలు వాడకుండా చేసే వాళ్ళకి ఇది నిజంగా ఒక సూపర్ డూపర్ ఫామ్ యార్డ్ మెన్యూర్ లాగా చెప్తా ఉన్నారు. అయితే దీంట్లో అంటే మిగతా నార్మల్ గా మనము రైతులందరూ వాడే ఎరువుల కంటే కొద్దిగా ఎక్కువగా దీంట్లో బయో ఫర్టిలైజర్ అవన్నీ కూడా వీళ్ళు ఇనాక్యులేట్ చేసి కలుపుతా ఉన్నారు. మరి ఎవరైనా రైతులు కావాల్సి ఉంటే కాంటాక్ట్ చేయొచ్చు, వాళ్ళ నెంబర్స్ కింద స్క్రోల్ చేస్తాము. నమస్తే, థ్యాంక్ యూ అండి మీ అనుభవాలు చెప్పినందుకు, అలాగే ఆ మెన్యూర్ గురించి చెప్పినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. రైతు సోదరులందరికీ కూడా నమస్తే అండి. థ్యాంక్ యూ.